హలో గాయ్స్. సో మా కాలేజ్లో మాక్ ఇంటర్వ్యూ అంటే ఏం లేదు గాయ్స్, అంటే సిఆర్టీ ట్రైనింగ్ అంటే ఏదో ఉందంట, దానికి సెలక్షన్స్ కోసం అని చెప్పి సో చేయాలి. సో రెజ్యూమ్ ఎట్లా చేయాలో నాకు ఒక ఐడియా ఉంది. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేశారు, వాళ్ళవి కూడా చూసాను. బట్ స్టిల్ ఒకసారి చూడడం బెటరే కదా టిప్స్ అని చెప్పేసి టిప్స్ చూసా, ఏమైనా కొత్తగా కనిపిస్తాయి అని చెప్పేసి. సో స్క్రోల్ చేసి టిప్ చూస్తే నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది గాయ్స్. రెజ్యూమ్ అంటే నేను ఇంతవరకు ప్లెయిన్ రెజ్యూమ్సే చూసిన, మనం రెజ్యూమ్లో బార్డర్ యాడ్ చేయవచ్చా లేదా అనే డౌట్ ఉంది. సో అది కూడా క్లియర్ చేసుకోవడానికి సర్చ్ చేసా. సో హియర్ వచ్చిందనమాట, మీరు పెట్టుకోవచ్చు బార్డర్స్ అంటే లైక్ మొత్తం ఇలా ఏమంటారు, డిజైన్ బార్డర్ కాకుండా జస్ట్ సింపుల్ బార్డర్, మనం బుక్లో 4 సైడ్ మార్జిన్ అలా కొడతామో అలా సింపుల్ లైన్ లాగా చేయాలి. సో క్యాన్వాలో కూడా మీకు ఇన్బిల్ట్ రెజ్యూమ్స్ దొరుకుతాయి గాయస్. జస్ట్ మీరు కొన్ని సింప్లిఫికేషన్స్ లైక్ అక్కడ వేరే ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నాకు అలా వద్దు, నేను నా ఓన్గా క్రియేటివ్గా చేద్దామని నేను అనుకున్నాను. సో ఫస్ట్ ఎలా చేయాలి అనే ఒక క్వశ్చన్ వచ్చింది నా మైండ్లో. సో హియర్ వి గో. సో నేనేం చేశాను అంటే, నేను నేర్చుకున్న టిప్స్ అని ఒక పేపర్ మీద రాసిన, అవి చూడండి. సో ఫస్ట్ ఏం చేయండి అంటే సింపుల్గా చేయండి గాయస్. టూ మచ్ ఇన్ఫర్మేషన్ పెట్టి అదేదో ఇట్లా చూడగానే బోర్ వచ్చేలా చేయకండి. ప్రొఫెషనల్ ఫాంట్ యూజ్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టండి, అండ్ బోరింగ్ వర్డ్స్ అస్సలు యూజ్ చేయకండి. అది చదవగానే ఇంప్రెస్ అయిపోయేలాగా. అండ్ రిమెంబర్, ఇట్స్ ఎ రెజ్యూమ్, నాట్ సివి గాయస్. సో మేక్ ఇట్ సింపుల్ అండ్ స్వీట్. అండ్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, రెజ్యూమ్ అనేది ఒకటే పేజ్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. మా ఫ్రెండ్ ఒక మిస్టేక్ చేసింది, అదేంటంటే రెజ్యూమ్కి ముందు ఇంట్రడక్షన్ లా పెట్టింది. సో మాక్ ఇంటర్వ్యూలో ఆమెను తిట్టినారు ఫ్యాకల్టీ. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. రెజ్యూమ్ అంటే ఒకటే పేజ్ ఉంటుంది, దానికి ముందు తర్వాత అట్లా జస్ట్ ఇండెక్స్ లాగా ఉండదు గాయస్, అది వేరే. మళ్ళీ ఇది నేను చెప్పేది ఇప్పుడు బిగినర్స్కి మాత్రమే, బిగినర్స్కి రెజ్యూమ్. జస్ట్ అసలు రెజ్యూమ్ అంటే ఏంటో మాకు తెలీదు అన్న వాళ్ళకి ఇది జస్ట్ బేసిక్ ప్రాక్టీస్ అన్నట్టు. సో నేను క్యాన్వా ఓపెన్ చేశాను. సో నేను ఒక బ్లాంక్ పేజ్ తీసుకొని ఇక్కడ ఫాంట్స్ చూస్తున్నా గాయస్, ఏది పెడితే బాగుంటుంది ప్రొఫెషనల్గా అని చెప్పేసి. మీరు డిజైన్ ఫాంట్స్ పెట్టకండి, అండ్ కర్సివ్ అస్సలు పెట్టకండి. జస్ట్ నార్మల్ సింపుల్ అండర్స్టాండబుల్ ఫాంట్స్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ మెయిన్ హెడ్డింగ్స్కి కొంచెం బోల్డ్ హెడ్డింగ్స్ వాడితే బాగుంటుంది. ఇది నా రెజ్యూమ్ గాయస్, మీరు వీడియోలో ఆపి చూడొచ్చు. ఇక్కడ నేను ఈ టూల్స్, క్యాన్వాలో ఈ టూల్స్ యూజ్ చేసిన. సో ఈ వీడియోకి ఇంతే గాయస్, బాయ్. అండ్ నేను యూట్యూబ్కి కొంచెం కొత్త, అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ పెద్దగా లేరు. సో లైక్, షేర్, కమెంట్ అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కొంచెం ఈ యూట్యూబ్ ఛానల్లో నా లెర్నింగ్ జర్నీ పెడతాను గాయస్. అంతే మరి, బాయ్.